హాయ్ అండి. ఈరోజు సంక్రాంతి స్పెషల్గా అరిసెలు ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఒకరోజు ముందుగా బియ్యాన్ని 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. మధ్య మధ్యలో 1-2 సార్లు కడగాలి బియ్యాన్ని. ఇలా క్లాత్ మీద నీళ్లు వార్చుకొని కొంచెం ఆరబెట్టాలి ఒక 5 నిమిషాల పాటు. నేను 3 కిలోల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ విధంగా మిక్సీ చేసుకొని ఇలా పిండిని అద్ది పెట్టుకోవాలి జల్లెడ పట్టి. 3 కిలోలకి నేను 2 కిలోలు బెల్లం వేస్తున్నాను. కుండ బెల్లం వేస్తున్నా. బెల్లాన్ని సన్నగా కట్ చేసుకొని ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకొని కొంచెం 4-5 స్పూన్స్ షుగర్ వేసుకుంటే పాకం కలర్ అనేది బాగా వస్తుంది. అది పాకం కొంచెం నీళ్లు కరిగిన తర్వాత బెల్లం అంతాను వడగట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాకంలో నువ్వులు, ఇలాచీ పౌడరు వేసుకోవాలి. పాకాన్ని మధ్య మధ్యలో చెక్ చేయాలి. ఇంకా కొంచెం బాగా రాలేదు, ఇంకా కొంచెం ఉండపాకం రావాలి. ఇంకొంచెం లైట్గా వస్తే అయిపోతుంది. వచ్చింది పాకం. వచ్చిన తర్వాత దాంట్లో నెయ్యి వేసుకోవాలి 2-3 స్పూన్స్. దీనికి పిండి కలపడానికి 2 మనుషులు ఉండాలి. పిండి కలిపి దాంట్లో నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో కాగుతున్న నూనెలో అరిసెలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసుకొని పిండుకోవాలి. ఇంతేనండి, మన సంక్రాంతి స్పెషల్ అరిసెలు రెడీ. మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.